మేడిగడ్డ పిల్లలు కుంగడం చాలా సీరియస్ ఇష్యూ అన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికారులతో వివరాలు తెప్పించుకుంటామన్నారు. మేడిగడ్డ ఇష్యూపై సీఎం రేవంత్ తో చర్చిస్తామన్నారు ఉత్తమ్. ఆ తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరకు ఎప్పుడు వెళ్లాలో డిసైడ్ చేస్తామన్నారు మంత్రి. మేడిగడ్డ సైట్ కు తప్పకుండా వెళ్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ పిల్లర్లు కుంగడం చాలా సీరియస్ ఇష్యూ అన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికారులతో వివరాలు తెప్పించుకుంటామన్నారు. మేడిగడ్డ ఇష్యూపై సీఎం రేవంత్ తో చర్చిస్తామన్నారు ఉత్తమ్. ఆ తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరకు ఎప్పుడు వెళ్లాలో డిసైడ్ చేస్తామన్నారు. మేడిగడ్డ సైట్ కు తప్పకుండా వెళ్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రెడ్డిగా ఉత్తమ్ కామెంట్స్ పై మరిన్ని డీటెయిల్స్ రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, మేడిగడ్డ ఇష్యూని సర్కార్ సీరియస్ గా తీసుకుందని అనుకోవచ్చా? ఎస్ చంద్రిక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మంత్రులు ఆయా శాఖలకు సంబంధించి రివ్యూలు చేస్తున్నారు. ఆ రివ్యూలో భాగంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ రెండు శాఖల్లో రివ్యూలు చేశారు. మొన్న జరిగిన నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులతో రివ్యూ మీటింగ్లో ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపైన చాలా సీరియస్గా సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగిన అప్పులు కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ అన్నారం డ్యామేజ్లో జరిగిన అవకతవకలు కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన పిల్లర్లు కుంగిపోయినాయి, అదేవిధంగా అన్నారం ప్రాజెక్టు భంగపడింది. ఎన్నికల సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అక్కడ వెళ్ళి విజిట్ చేశారు, ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా అక్కడికి వచ్చి విజిట్ చేశారు, ఆరోపణలు చేశారు. అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ పైన కావచ్చు, సీఎం కేసీఆర్ పైన కావచ్చు విమర్శలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది కాబట్టి, అధికారంలోకి వచ్చింది కాబట్టి మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు పైన పూర్తిగా సమీక్ష చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అందులో భాగంగానే మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన అధికారులతో, ఇరిగేషన్ అధికారులతోని పూర్తి స్థాయిలో రిపోర్ట్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. త్వరలోనే అక్కడికి కాంగ్రెస్ సంబంధించిన మంత్రుల బృందం కూడా అక్కడిపై విజిట్ చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలిసింది. కొద్దిసేపటి క్రితం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేసే సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అధికారులతో ఒక రిపోర్టు నివేదికను తెప్పిస్తున్నాం, ఎప్పుడు అక్కడ వెళ్ళి విజిట్ చేయాలనే దానిపైన కూడా త్వరలోనే డేట్ ప్రకటిస్తాం. దానికంటే ముందు సీఎం రేవంత్ రెడ్డితోని దానికి సంబంధించిన అంశంపైన ఒక సమీక్ష సమావేశం ఉంటుంది. ఆ సమీక్ష సమావేశాల తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఆయన మీడియా చిట్ చాట్లో వివరించారు. అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు అనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సీఎం కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు చాలా దోపిడీకి పాల్పడింది కాళేశ్వరం ప్రాజెక్టు తోని అని కూడా విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దానిపైన ఒక విచారణ చేపట్టాలనే ఒక లక్ష్యం అయితే కాంగ్రెస్ నేతల కోసం, కాంగ్రెస్ మంత్రుల్లో అయితే కనబడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒక దర్యాప్తు చేయాలని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే మొన్న జరిగిన సమీక్ష సమావేశంలో ఎక్కువగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, డిపిఆర్ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన ఖర్చు వ్యయం కావచ్చు, ఎంత అయింది, దానికి సంబంధించిన ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వెళ్ళి సమకూర్చారు, దానికి ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు, దానికి టెండర్ ప్రక్రియలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించారు, ఎవరికి ఎట్లా కేటాయించాల్సిన అవసరం వచ్చిందనే దానిపైన పూర్తి డీటెయిల్స్లో మొన్న రీసెంట్గా జరిగిన సమీక్ష సమావేశంలో జరిగినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. మేడిగడ్డ సంబంధించిన ప్రాజెక్ట్ పైన అధికారులు గతంలో బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కూడా దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. అదే కాకుండా కేంద్ర బృందం కూడా వచ్చి మేడిగడ్డను విజిట్ చేసింది. ఎన్నికల సమయంలో మేడిగడ్డ కుంగిపోవడం అనేది చాలా చర్చనీయంగా మారింది, చాలా కీ రోల్గా వివరించింది. ఎందుకంటే ప్రభుత్వం పడిపోవడానికి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా మేడిగడ్డ ఎపిసోడ్ అనేది చాలా కీలకంగా మారింది. సో మేడిగడ్డ పైన కావచ్చు, కాళేశ్వరం ఎంటైర్ ప్రాజెక్ట్ పైన కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది అనేది దీన్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది. త్వరలోనే మేడిగడ్డకు సంబంధించిన లొకేషన్ను విజిట్ చేయడానికి ప్రభుత్వం అధికారులతో కావచ్చు, మంత్రులు కలిసి వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన ఎప్పుడు డేట్స్ కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో కావచ్చు సమీక్ష సమావేశం త్వరలో నిర్వహిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా చిట్ చాట్లో చెప్పడం బట్టి చూస్తే పూర్తిగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు దానిపైన చాలా సీరియస్గా ప్రభుత్వం ఉన్నదని బట్టి చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా ఈ నెల
అసెంబ్లీ సెషన్ ముగిసే సమయంలో కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఎందుకంటే 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంత వరకు అప్పులు అయినాయి, 5.5 లక్షల కోట్ల అప్పు జరిగింది, రాష్ట్రానికి అప్పు చేశారు కేసీఆర్ పాలనలో జరిగిందనే అంశం పైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఇప్పుడు నేరుగా అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ సంబంధించి ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని భావిస్తుంది. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన ఏ శాఖలో ఎంత అప్పు జరిగింది, ఆ శాఖలో జరిగిన అప్పులకు సంబంధించిన కారణాలు ఏంటి, ఎంత మేరకు రాష్ట్రం అభివృద్ధి చెందింది, బంగారు తెలంగాణ అని బీఆర్ఎస్ పాలనలో చాలామంది చెప్తూ వస్తారు. అసలు నిజంగా బంగారు తెలంగాణ జరిగిందా, బంగారు తెలంగాణ పేరు చెప్పి రాష్ట్రం లూటీ చేశారా అనే దానిపైన కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఇప్పటివరకైతే స్టడీ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం గత వారం రోజులుగా ప్రభుత్వం కొలుతీరిన తర్వాత వారం రోజులుగా వరుసగా సమీక్షలు సమావేశాలు జరుగుతున్నాయి ఆ శాఖలు. సో అంటే 17వ తారీఖు జరగబోయే ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అసెంబ్లీ సెషన్స్ ముగింపులో జరిగబోయే రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. అందులో ప్రధానంగా కాళేశ్వరం సంబంధించిన నిర్మాణం కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, మేడిగడ్డ కుంగడం కావచ్చు, అన్నారా ప్రాజెక్టు బుంగపడడం కావచ్చు, ఇవన్నీ అంశాలు ప్రస్తావించే అవకాశం అయితే కనబడుతుంది. సో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంగా అయితే ప్రజెంట్ రేవంత్ సర్కార్ అయితే ముందుకు వెళ్తున్నట్లు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అందులో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ హాట్ కామెంట్ చేసినట్లు తెలుస్తుంది చంద్రిక.